నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని టీచర్స్ కాలనీలో భారీ చోరీ జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 10 తులాల వెండిని, 30,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకు వెళ్లారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు విరగ్గొట్టి, బీరువా తాళాలు విరగ్గొట్టి దొంగలు సొత్తు ఎత్తుకు వెళ్లారని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్స్ కాలనీ ముక్తల్ మండల్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అన్నకు డెలివరీ అయిందని నారాయణపేట హాస్పిటల్కి వెళ్ళాము. తిరిగి 1:30కి ఈరోజు 1:30కి వచ్చేసాము. వచ్చి చూసే వరకు తాళం బలపట్టేశారు. లోపలికి చూసే వరకు బీరువా మొత్తం బలపట్టేశారు. ఎక్కడ పడేశారు. దగ్గర 12 తులాల బంగారం ఉంటుంది, 10 తులాలు వెండి మొత్తం తీసుకొని వెళ్ళారు. అమౌంట్ 30,000 క్యాష్ తీసుకొని వెళ్ళారు. పోలీసులకు వాళ్ళందరికీ చెప్పాము, వచ్చి ఎంక్వైరీ చేశారు. నిన్న మా వైఫ్కి ఇలా డెలివరీ అయినందుకు నారాయణపేటకి మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఇల్లు లాక్ చేసుకొని నారాయణపేట హాస్పిటల్కి వచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో ఎవరు లేరు. అయితే ఆ టైంలోనే ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా వచ్చి తీసుకెళ్ళారు. ఒక 12 తులాల వరకు గోల్డ్ ఉంది, అందులో 10 తులాల వరకు వెండి, ఒక 40K వరకు అమౌంట్ ఉంది. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా గుర్తులు ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం. ముక్తల్ టీచర్స్ కాలనీ నుంచి ఈ వరుస దొంగతనాలు ముక్తల్ జరగడం జరుగుతుంది. ముక్తల్ టీచర్స్ కాలనీలో ఈరోజు మా మామగారి ఇంట్లో దాదాపు 10 తులాల బంగారు, 10 తులాల వెండి, 30,000 రూపాయలు చోరీ చేయడం జరిగింది. ఈ దొంగతనం ఇది మొదటిసారి కాదు, ఇది 4వసారి టీచర్స్ కాలనీలో. దానికి సంబంధించిన దొంగలు వరుస దొంగతనాలు టీచర్స్ కాలనీనే జరుగుతున్నాయి. దీనికి కారకులు ఎవరో తొందరగా